అందరూ సంఘంలో చేర్చబడుతున్నారు. చేర్చబడుతుంటే ఆ 3000 మందికి అపోస్తులే పరిచర్యలు చేస్తున్నారు. వీళ్ళు వాక్యమని చెప్పాలా, పరిచర్య చేయాలా? వాళ్ళకి ఈ రెండు టాలీ అవటలా. అందుకని పేతురు గారు చెప్పాడు, మీలో కొంతమందిని పరిచర్య చేయడానికి మీళ్ళే ఎన్నుకోండి అన్నాడు. ఎన్నుకోండి అనంటే వాళ్ళల్లో వీళ్ళ పేర్లు చెప్పారు. వీళ్ళ పేర్లు చెప్తే వీళ్ళందరూ కూడా విశ్వాసంతోనూ ఆత్మతోనూ నిండి ఉన్నారు. దేవుని సంఘంలో పరిచర్య చేయాలంటే నువ్వు ఆత్మతో నింపబడిన వాడివైతేనే దానిలో కొనసాగగలుగుతావు. ఎందుకంటే దేవుని పరిచర్య అనేది తేలిక కాదు, నువ్వు అనుకున్నంత తేలిక కాదు. దేవుని పరిచర్య చేయాలంటే నిందలు వస్తాయి, అవమానాలు వస్తాయి, విమర్శలు వస్తాయి, ఏమండి ఎన్నో సమస్యలు వస్తాయి. అందుకని అది ఆత్మతో నింపబడిన వాడైతే సంతోషిస్తాడు, ఆత్మలో లేని వాడైతే దుఃఖపడతాడు. నాకెందుకురా ఈ కష్టాలు, నాకెందుకురా ఈ బాధలు, మేమెందుకు చేయాలి, మేమెందుకు ఈ నిందలు పడాలి అనే మాటలు వస్తాయి. అదే దేవుని ఆత్మతో నింపబడ్డవాడనుకో, నేను దేవుని పరిచర్య చేసి నిందించబడుతున్నందుకు పరలోకంలో నాకు బహుమానం వస్తుందని సంతోషిస్తాడు. అదే వ్యత్యాసం. నీలో పరిశుద్ధాత్ముడు ఉంటే వ్యత్యాసం అదే. నీలో పరిశుద్ధాత్ముడు లేకపోతే ఇలానే మన పరిచర్య కొనసాగుతూ ఉంటది. అందుకని నీలో పరిశుద్ధాత్ముడు ఉన్నాడా లేడా అనేది నిన్ను నీవే క్వశ్చన్ చేసుకోవాలి. నిన్ను నీవే క్వశ్చన్ చేసుకుంటే అప్పుడు నీవు ఎలాంటి వాడువో నీకు అర్థమవుతుంది. కానీ ఈ రోజుల్లో చాలా మందికి అది అర్థం కావట్లేదు. అందుకని మనం ఇక్కడ చదువుతున్నాం, దేవుని ఆత్మ మీలో నివసించి ఉన్న ఎడల మీరు ఆత్మ స్వభావము గలవారే కానీ శరీర స్వభావము గలవారు కాదు. దేవుని ఆత్మ నీలో ఉంటే ఇక నీవు ఆత్మ స్వభావం గలవాడివే. నీలో శరీర స్వభావం కనపడదు. శరీర స్వభావం ఏంటండి? ఏమండి, అల్లరితో కూడిన ఆటపాటలు ఉండవు, సరసోక్తులు, ఏమండి సరసోక్తులు ఉండవు, డబుల్ మీనింగ్ డైలాగులు ఉండవు, ఎదుటివాడిని విమర్శించటం ఉండవు, ఎదుటివాడిని హేళన చేస్తూ నవ్వటాలు ఉండవు, ఏమండి ఇవన్నీ దేవుని ఆత్మ కలిగిన వాడిలో ఉండవు. అవన్నీ వాడు విసర్జించేస్తాడు, వాటికి దూరంగా ఉంటాడు. దేవుని బిడలతో ఎక్కువ సహవాసం చేస్తాడు, దేవునితో సహవాసం చేస్తాడు, దేవునిలో ఆనందిస్తాడు.